నాకు జనసేన ఆఫీస్కి నేను ఎప్పుడన్నా వచ్చి ఉండటానికి ఒక చిన్నపాటి స్థలం చూపించి నా డబ్బులతో నేను కొనుక్కుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఉచితంగా ఎవరిని అడగను. నాకు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఈరోజు నేను అడుగుతున్నా, ఎందుకంటే నేను భీమవరాన్ని నేను వదలను, నాది. అందుకని అడుగుతాను, రౌడిజం పోవాలి అక్కడి నుంచి. బాధ్యతతో కూడిన వ్యక్తులు ఉండాలి అక్కడ పొలిటికల్ ప్రాసెస్లో. మన కులస్తుడా, మన కుటుంబమా, మన వ్యక్తి అనే కంటే కూడా సరైన వ్యక్తే కాదా, అందరికీ మేలు చేసేవాడా కాదా, 10 మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఇచ్చేవాడా కాదా, సమస్యల్ని తగ్గించేవాడా కాదా, వీటిని నిర్ణయించుకున్నాం. ఆ విధంగానే మనం భీమవరం దృష్టి సీటు వైపు వెళ్దాం. మనం ముఖ్య గోల్ ఏంటంటే ఈసారి ఇక్కడ జగన్ పోవాలి, అక్కడ గంధిసీన్ పోవాలి. ఎందుకంటే వీళ్ళు ఆధారపడ్డ ఈ క్రిమినల్ చెట్టు ఒకటి ఉంది, వేళ్ళు ఉనికిపోయిన ఒక మర్రి చెట్టులాగా వేళ్ళు ఉనికిపోయారు, కూకటి వేళ్ళతో సహా పెకిలించాలి. నాకు ఎంత వేదన కలిగిందంటే, మనకి ఒక మహిళా సర్పంచ్ కదండి, మనకి అది ఏ నియోజకవర్గం, తులసి మన మత్స్యపురి, ఇల్లు కూల్చేశారు. దళిత కులానికి చెందిన ఆవిడ ఇల్లు కూల్చేసి, ఒకవైపు దళితుల కులాలకు సంబంధించిన వాళ్ళు ఇల్లు కూల్చేస్తారు, మత్స్యకారులకి మీదేమో మీరే కదమ్మా. ఆవిడ సర్పంచ్గా గెలిస్తే ఆవిడ మీద SC ST ఆవిడ వాళ్ళ ఇల్లు కూల్చేశారు. మన జన సైనికులు అందరూ వెళ్ళి తిరిగి ఆవిడ ఇల్లుకి నిర్మాణానికి సహాయం చేశారు. నోరెత్తితే దళిత కులానికి సంబంధించిన వాళ్ళ మీదేమో ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, దళితుల మీద కూడా, దళితుల మీద SC ST అట్రాసిటీ కేసు పెట్టించే స్థాయికి వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయింది.